సో రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ మనం హైదరాబాద్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పోదు. కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం 42% మళ్ళీ రాష్ట్రాలకు పోవాలి. సో ఇక్కడ ఆలోచించాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెట్రోల్ ధరలు పెంచాడు కదా, డీజిల్ ధరలు పెంచాడు కదా, ప్రపంచవ్యాప్తంగా పెంచారు. ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అంటే నార్మల్గా అయితే పెంచేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పెంచట్లేదంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. అస్సాము, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. పెంచారనుకోండి ఏం చేస్తారు ప్రజలు? రేట్లు పెంచారు కదా అని ఓడిస్తారు. సో మే 4 వరకు చచ్చిన రేట్లు పెంచరు, ఎందుకంటే ఓట్లు. సో అందుకనే మోడీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకంటారంటే ఊరికే ఏదో ఒక దగ్గర ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం అది చేయాలి. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదనుకో, 5 సంవత్సరాల వరకు ఎలక్షన్ లేదనుకోండి, ఇష్టం ఉన్నట్టు పెంచుకోవచ్చు. అంటే ఇష్టం ఉన్నట్టు పెంచుకోవడం అంటే ఈ పెంచిన పైసలు డీజిల్ పెట్రోల్ పైసలు మోడీ ఇంటికి పోవు, అంతకుముందు ఉన్న మన్మోహన్ సింగ్ ఇంటికి పోవు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఇంటికి పోవు. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఏమవుతుంది? అది రోడ్లు వేస్తుందో లేకపోతే డిఫెన్స్, మన ఆర్మీకి జీతం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఈ 10 రూపాయలు ఎక్కడికి పోయినాయంటే మీరు ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నారు కదా, మీ నష్టపోతున్న దాన్ని మేము కూడా కొంత మేము భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అది చేస్తాం. అయితే ఆయిల్ కంపెనీలు లాభపడలేదా అంటే చాలా లాభపడ్డాయి. లాస్ట్ 3 సంవత్సరాలుగా రేట్ $60 ఉంది, ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నష్టం 3 times ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఇప్పుడు $157 ఇండియన్ బాస్కెట్ అయింది. మళ్ళీ ఇది ₹60 ₹70 అయితే తప్ప మనకు ప్రాబ్లం సెట్ కాదు. సో ఇది ఓవరాల్గా డైనమిక్స్. అంటే ఈ ఇండియన్ బాస్కెట్ అనేది $157 ప్రస్తుతం పలుకుతోంది. $157 బ్యారెల్కు ఇండియన్ బాస్కెట్ అన్నది పలుకుతోంది. ఇది చేంజ్ అయినప్పుడు కొంత మనకి లాభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ $110 అయినా ఇక్కడ వాస్తవానికి వచ్చే రేటు మాత్రం ఆ విధంగా ఉండట్లేదు. అంటే ఈ యుద్ధం మొదలు కావడానికి ముందు ఇది $67-70 ఉన్నది కాస్త అయింది. అయితే ఈ ప్రాబ్లం ఎప్పుడు సెటరేట్ అవుతుంది అన్నదే మనం చూడాలి. ఈ ప్రాబ్లం సెటరేట్ కావాలంటే మేజర్గా మనం ఎదుర్కొంటున్న ఇబ్బంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎట్లా ఉంటుందన్నది చూద్దాం. ఇది ఇప్పుడు మనం చూస్తుంది, ఒకసారి స్క్రీన్ మీద చూస్తే కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇటువైపు, ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇదంతా కూడా అరేబియా సముద్రం. భారతదేశానికి అత్యంత దగ్గరలో అరబ్ కంట్రీస్ ఉంటాయి. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్ మనం చూడండి, ఇక్కడ ఒమన్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి ఇవన్నీ ఉన్నాయి, ఖతార్, తర్వాత కువైట్, ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్. ఈ అరేబియా సముద్రం ఇక్కడ వరకు ఉంది చూడండి, లాస్ట్ కువైట్ వరకు అరేబియా సముద్రం ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అరేబియా సముద్రం మన గోవా కానీ లేకపోతే ముంబై కానీ అరేబియా సముద్ర తీరంలోనే ఉంటాయి. సో ఈ అరేబియా సముద్రం అన్నది హిందూ మహాసముద్రంలో ఒక భాగం. ఈ అరేబియా సముద్రం ఇక్కడ వరకు ఉంటుంది, కువైట్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎడారులు. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఒమన్ కానీ, ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకు. కానీ వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర తవ్వితే నీళ్ళు వస్తాయి, వాళ్ళ దగ్గర తవ్వితే ముడి చమురు వస్తుంది, ఆయిల్ వస్తుంది. మన దగ్గర తవ్వితే నీళ్లు తాగుతాం, వాళ్ళ దగ్గర ఆ క్రూడ్ ఆయిల్ తాగరాదు కానీ దాని ధర మాత్రం విపరీతం. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చాడు దేవుడు. అంటే వాళ్ళ దగ్గర పంటలు పండవు, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి భారతదేశం ఇంకో దేశం నుంచి రావాలి. నీళ్ళు కూడా సముద్ర దాన్ని డీసాల్టినేషన్ చేసి ఆ నీళ్ళు మాత్రమే వాడతారు, మినరల్ వాటర్. డైరెక్ట్గా ఇంట్లో బావి తవ్వుకొని నీళ్ళు తవ్వుకోరాదు, ఎందుకంటే బావి తవ్వుతే కనుక వచ్చేది అక్కడ క్రూడ్ ఆయిల్. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు, డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ తవ్వుతే మన దగ్గర సింగరేణిలో బొగ్గు వచ్చినట్టు వాళ్ళకి తవ్వుతే క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో ఈ దేశాలన్నీ కూడా ప్రధాన ఆదాయం అనరు వీళ్ళన్నిటికీ కూడా క్రూడ్ ఆయిల్. అక్కడ తవ్వుతారు, బావుల్లో తవ్వుతారు, తవ్వి దేశమే, అంటే ఎవరు ప్రైవేట్గా తవ్వడం లేదు, ఆ దేశమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది,
ఇక్కడ వరకు ఉన్న అరేబియా సముద్రం ఇదంతా కూడా కువైటు, బహ్రెయిన్, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ వరకు షిప్స్ వస్తున్నాయి. కానీ ఎక్కడైతే ఇక్కడ ఇరాన్ దగ్గరలో చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది కేవలం 11 మైళ్ళు, ఒక 12-13 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అన్నది. ఇక్కడికి రాగానే ఈ బందర్ అబ్బాస్ పోర్టు మనకు కనబడుతుంది. ఇది హార్ముజ్ ఐలాండ్స్, హార్ముజ్ జలసంధి, హార్ముజ్ ఐలాండ్స్. ఇది కర్గ్ ఐలాండ్స్, హార్ముజ్ ఐలాండ్స్. ఇక్కడికి వచ్చిన నేను కర్సర్లో చూపించిన దగ్గరికి షిప్ వచ్చేసరికి ఏ షిప్ వచ్చినా ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ హార్ముజ్ ఐలాండ్ దగ్గర నుంచి క్షిపణులు వేసేసి నా పర్మిషన్ లేకుండా మీరు ఏ షిప్ వచ్చినా నేను తగలబెట్టేస్తా అని చెప్పి మిసైల్స్ వదులుతుంది. ఆల్రెడీ 3-4 క్షిపణులను చేసింది. సో ఇప్పుడు ఈ షిప్పులన్నీ ఎక్కడి నుంచి రావాలి? కువైట్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే షిప్పులు. ఇక్కడ చూస్తే ఇరాక్ ఉంది. ఇరాక్ నుంచి వచ్చి రావాలన్నా ఈ సముద్రంలోంచే రావాలి, పర్షియన్ గల్ఫ్లోంచి. బహ్రెయిన్లోంచి రావాలన్నా ఇదే రావాలి. సౌదీ అరేబియాలోంచి రావాలన్నా ఇక్కడ నుంచే రావాలి. ఖతార్లోంచి షిప్పులు రావాలన్నా ఇక్కడ నుంచే రావాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోంచి రావాలన్నా ఇక్కడ రావాలి. ఇక స్టేట్ ఆఫ్ హార్మోజ్ దాటి ఉంది ఒకే ఒక కంట్రీ, ఒమన్ మాత్రమే. ఒమన్ అంటే మస్కట్. ఈ మస్కట్కి పెద్దగా ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. మేజర్గా ప్రపంచంలో అత్యంతగా ప్రొడ్యూస్ చేసేది సౌదీ అరేబియా, రష్యా, సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియా నుంచి వచ్చే షిప్పులన్నిటిని కూడా అమెరికా స్థావరాలు ఇస్తున్నాయి కాబట్టి ఇరాన్ పోనివ్వట్లేదు. ఖతార్ నుంచి వచ్చిన షిప్పులు పోనివ్వట్లేదు. కువైట్ నుంచి వచ్చిన షిప్పుల్ని పోనివ్వట్లేదు. ఇరాక్ నుంచి వచ్చే షిప్పుల్ని పోనివ్వట్లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యూఏఈ, మన వాళ్ళు చాలామంది దుబాయ్లో ఉంటారు. ఈ దుబాయ్లో ఉన్న షిప్పుల్ని కూడా అన్నిటిని కూడా ఇక్కడ ఆపేస్తుంది హార్ముజ్ ఐలాండ్. వాళ్ళు ఏంటంటే మేము పోనివ్వం, మీరు పోతే కనుక మిసైల్ వేస్తాం. సో అక్కడ పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణభయంతో వాళ్ళు షిప్ నడిపే వాళ్ళు ఒక చిన్న మిసైల్ వేస్తే అగ్నితో ఆ ముందే చమురు ట్యాంకర్ ఏమైపోతుంది? పేలిపోతుంది దానిలో, అంతే కదా. సో అందుకని వాళ్ళ పర్మిషన్ ఉంటేనే అక్కడ కదలాలి. రోజుకు 140 షిప్పులు వచ్చేటివి ఇప్పుడు కేవలం 5-10 షిప్స్ మాత్రమే నడుస్తున్నాయి. అది కూడా ఇరాన్ దయాదాక్షిణ్యం కారణంగా. సో దానివల్ల ఏమైపోయింది? ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల్లో, నేను చెప్పిన దేశాల్లో ఇరాన్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ ఎమిరేట్స్ కానీ ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ ఈ దేశాల నుంచి తయారవుతుంది. అయితే దీనికి ఆల్టర్నేట్ రూట్స్ లేవా? ఉన్నాయి. సౌదీ అరేబియాకి ఒక ఆల్టర్నేట్ దేశం ఉంది. ఈస్ట్ వెస్ట్ అంటే ఇటువైపు కాకుండా ఇక్కడ రెడ్ సీ, దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ ఎర్ర సముద్రం ద్వారా కొంత సౌదీ అరేబియా 15-20% షిప్పుల్ని ఇటువైపు నుంచి వచ్చి ఈ ఎర్ర సముద్రం ద్వారా కొంత చేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వేరే మార్గం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లే పోవాలి షిప్లు. ఖతార్కి వేరే మార్గం లేదు, బహ్రెయిన్కి వేరే మార్గం లేదు, కువైట్ లేదు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచే పోవాలి. సో ఇక్కడ నుంచి అయితే మనకు దగ్గర ఇండియాకు కూడా ముంబైకి రావాలన్నా, గుజరాత్కి రావాలన్నా ఒక 3-4 రోజుల్లో షిప్లు వచ్చేస్తాయి. కానీ మనం ఇప్పుడు ఇది పూర్తిగా కట్ ఆఫ్ అయింది కాబట్టి మనం క్రూడ్ ఆయిల్ ఎక్కడ కొంటున్నాం? రష్యాలో కొంటున్నాం. రష్యా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రష్యా నుంచి ఎక్కడ? ఈ సీ, జపాన్ సముద్రం నుంచి ఇది పూర్తిగా దీన్ని అట్లాంటిక్, ఈ రష్యాలో ఉన్న ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈ షిప్పులు ఇది దాటి ఇండియాకి ఇక్కడ దాకా రావాలి. రావడానికి సమయం దాదాపు 24-25 రోజులు పడుతుంది రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తే. అదే అమెరికా ఇప్పుడు, ఎందుకంటే అమెరికా దగ్గర కూడా ఉంది ఆయిల్, షెల్ ఆయిల్ ఉంది. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ రావాలంటే నార్త్ అట్లాంటిక్ ఓషియన్ నుంచి ఇక్కడ నుంచి షిప్లు భారతదేశానికి ఇక్కడ రావాలంటే 24-25 రోజులు పడుతుంది. అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. సో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు షిప్ బయలుదేరితే ఇండియాకు రావడానికి 25 రోజులు సమయం పడుతుంది. అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది, లేదని కాదు. సో రష్యా నుంచి కూడా మొన్నటి వరకు మనం కొనుగోలు చేసాం, ఎందుకంటే మనకు తక్కువకి ఇచ్చారు. తక్కువకి ఇచ్చినప్పుడు మనం కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ తర్వాత ఆపేయమన్నారు. అమెరికా వాళ్ళు ఆపేయమంటే ఆపేశారు. ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన షిప్ ఇండియాకు రావాలంటే, ఇంత దూరం నుంచి రష్యా నుంచి ఇక్కడ రావాలంటే 25 రోజులు సమయం పడుతుంది. అమెరికా నుంచి రావాలంటే 34 డేస్ సమయం పడుతుంది. అంటే యుద్ధం కొనుగోలు అయిన రోజు, అంటే యుద్ధం స్టార్ట్ అయిన రోజు ఫిబ్రవరి 28 రోజు మనం తీసుకున్నా అది రావాలంటే ఏప్రిల్ 4 అవుతుంది. సో మనకు చాలా అత్యంత దగ్గర దారి
ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేది అది మొత్తం ఆగిపోయింది. ఏదో వచ్చాయి, ఒక 4-5 షిప్స్ మాత్రమే వచ్చాయి. సో దానివల్ల మనం ఏం చేయాలి, దీనివల్ల మనం చాలా ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొంత సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే ఈ మార్గం నుంచి ఏ మార్గం, రష్యా నుంచి వచ్చే రూట్ చూడండి. రష్యా నుంచి కనుక రావాలంటే ఒకసారి మ్యాప్లో నేను చూస్తే కనుక రష్యాలో ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి సముద్రం మీదుగా ట్రావెల్ చేస్తూ చెన్నై తీరానికి ఇట్లా రావాలి. దీనికి ఎన్ని రోజులు పడుతుందట అంటే రష్యా ఇండియా ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ దాదాపు 34 రోజులు 24 నుంచి 40 రోజుల సమయం పడుతుందట. సమయం పట్టినప్పుడు షిప్ ఎక్కువ సమయం పట్టినప్పుడు ఏమవుతుంది, ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఎక్కువనే అవుతుంది కదా. అదే ఇక్కడి నుంచి అయితే చాలా తక్కువ సమయం పడుతుంది. సో అందుకనే ఇప్పుడు మనకు మన చమురుకు సంబంధించిన క్రైసిస్ ఉంది. ఇక రెండవ పాయింట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది, ఎందుకు మనకు గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ కొరత ఎందుకు ఉందంటే మన భారతదేశంలో 40% మాత్రమే భారతదేశంలో ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, 40% మాత్రమే ఎల్పిజి ఉంది. మిగతా 60% మనం భారతదేశం బయట దేశాల నుంచి చేసుకుంటాం. ఆ 60%లో 90% అంటే 60%లో 90% అంటే 54% మనం మేజర్గా ఖతార్ నుంచి ఎగుమతి చేసుకుంటాం. ఖతారు, కువైట్ ఇటువంటి దేశాల నుంచి చేస్తాం. ఇప్పుడు ఖతార్లో ఏమైంది, ఖతార్ ఆయిల్ ఫీల్డ్ మీద ఇరాన్ దాడి చేసింది. సో ఇక్కడ నుంచి ఖతార్ నుంచి రావాలంటే ఎట్లా రావాలి, షిప్పు ఎల్పిజి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళు మూసేశారు ఎల్పిజి. సో 54% భారతదేశానికి వచ్చే ఎల్పిజి ఖతార్లో ఉంది. ఆ ఖతార్ ఆగిపోవడం వల్ల ఎల్పిజి క్రైసిస్. అందుకని గ్యాస్ సిలిండర్ ఏం చేశారు, రేటు ఫస్ట్ పెంచేశారు, 50 రూపాయలు 60 రూపాయలు పెంచేశారు. రెండోది ఏం చేశారు, కమర్షియల్ సిలిండర్ ఆపేశారు. కమర్షియల్ సిలిండర్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్సే ఇస్తున్నారు. ఓకే. సో ఖతర్లో మేజర్గా ఉత్పత్తి అయ్యే ఎల్ఎన్జీ కూడా, ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఈ ఎల్ఎన్జీ దేనికి ఉపయోగిస్తారంటే ఎరువుల తయారీకి. రామగుండంలో ఫెర్టిలైజర్స్ ఉంది, ఎరువుల తయారీ కర్మాగారం. సో దాన్ని ఎల్ఎన్జీ ద్వారా ఎరువులు తయారవుతాయి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. మనం వెహికల్స్కు పెట్రోల్ ఏదో ఒక ఇంధనం కావాలి కదా, ఒకటి నడవాలి, మిషన్ నడవాలంటే ఇంధనం కావాలి. ఇంధనం ఏంది అయితే కోల్, బొగ్గు, లేకుంటే పెట్రోల్, లేకపోతే డీజిల్, లేకపోతే ఎల్పిజి. వెహికల్స్ ఎట్లా పోతాయి, ఎల్పిజితో పోతాయి, లేకపోతే సిఎన్జితో పోతాయి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, లేదా ఎల్ఎన్జి ఏమో ఇండస్ట్రీస్ నడవడానికి. సో ఏదో ఒక నడవడానికి, ఇండస్ట్రీ నడవడానికి అయితే కరెంటు, లేకపోతే బొగ్గు, లేకపోతే గ్యాసు ఏదో ఒకటి కావాలి. సో ఇండస్ట్రీస్ చాలా ఆగిపోయినాయి ఎల్ఎన్జి లేకపోవడం వల్ల. ఎల్ఎన్జి కానీ ఎల్పిజి లేకపోవడం వల్ల ఇప్పుడు ఎల్పిజి ఆటోలు నాకు తెలిసి చాలా క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి. 5-6 అవర్స్ వెయిట్ చేస్తాం, 5-6 అవర్స్ ఎల్పిజి క్రైసిస్. కాబట్టి ఎందుకంటే ఖతర్లో 90% ఖతర్ అన్ని దేశాలకు కూడా, ఖతర్ వాళ్ళ స్పెషలిస్టే ఎల్పిజి, ఎల్ఎన్జి. వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కు అందరికీ, ఆ దేశం మొత్తం దాని మీద, చిన్న దేశం ఖతర్, ఎంత చాలా చిన్న దేశం కానీ ఖతర్ ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళకి. ఓకే. సో ఆ ఖతర్ దేశంలో ఆయిల్ ఫీడ్స్ మీద దాడులు, అక్కడ నుంచి షిప్పులు రాకపోవడం వల్ల మొత్తం ఎల్పిజి ఆగిపోయింది. అందుకని ఏమన్నారు, డొమెస్టిక్ అంటే దేశీయంగా ఇంట్లో మాత్రం ఇస్తాం, కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వలేం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, మన దగ్గర 40% ఉన్న కెపాసిటీని 60%, 70% పెంచారు. అంటే ఓవర్ నైట్ పనిచేస్తూ ఎల్పిజి ఎక్కువ తయారవుతుంది. ప్లస్ ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వల్ల చాలా ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి, ప్లాస్టిక్ కానీ ఇతర ఇండస్ట్రీస్ కానీ వీటన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సో ఇది మెయిన్ క్రైసిస్కు ప్రధాన కారణం ఏంటంటే ఎల్పిజి క్రైసిస్కు ఇది కారణం. ఇది ఎల్పిజి వేరే దగ్గర దొరకదా అంటే ఇప్పుడు మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎక్కడ, అమెరికాలో, నార్వేలో, రష్యాలో. ఇంతకుముందు ఏంటంటే దగ్గర కదా, దగ్గర కాబట్టి ఇట్లే తెచ్చుకునేవాళ్ళు. అయితే ఇంతకుముందు మనం రష్యా వైపు ఎందుకు చూసామంటే ఇరాన్ మీద అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఎవరైనా ముడి చమురు కొనుగోలు చేస్తే, ఆయిల్ కొనుగోలు చేస్తే వాళ్ళ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను. శాంక్షన్స్ అంతేంది, మొన్నటి వరకు టారిఫ్స్ చేశాడు కదా ట్రంప్, అట్లా ఆ కంపెనీలో మా వాళ్ళు ఇప్పుడు రిలయన్స్ కొన్నదనుకోండి, రిలయన్స్ను అమెరికాలో నేను పనిచేయనివ్వను.
అని చెప్పి ఇరాన్ దగ్గర ఎవరు ఆయిల్ కొనుగోలు చేయకుండా చేశాడు. ఎవరు? అమెరికానే. ఎప్పటి నుంచి? 2013 నుంచి. అంతకుముందు ఒబామా ఉన్నా, జో బిడెన్ ఉన్నా, డొనాల్డ్ ట్రంప్ ఉన్నా ఎందుకు ఇరాన్ను కొనుగోలు చేయనివ్వకుండా చేశాడు? ఇరాన్ దగ్గర కొంటే ఆ డబ్బులతో వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు. అణుబాంబు వేస్తే వాడు మీద వేస్తే మాకు ప్రాబ్లం. ఇప్పుడు కిమ్కి ఎందుకు భయపడుతుంది అమెరికా ఉత్తర కొరియాకు? వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంది. అణుబాంబు ఉందంటే వాడు కోపం వచ్చిందంటే అణుబాంబు వేసాడంటే నేను చేస్తే నువ్వు కూడా. అణుబాంబు అంటే ఒక ఆత్మాహుతి బాంబు లాంటిది. జపాన్ మీద అమెరికా వేస్తే ఏమైంది? హిరోషిమా నాగసాకి కొన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి కొన్ని జనరేషన్స్ ఒక 50-60 ఏళ్ళు చిన్న మొక్క కూడా మొలవలే. సో ఉత్తర కొరియా దగ్గర అణుబాంబు ఉంది, తయారు చేశారు. నార్త్ కొరియా కిమ్ తయారు చేశాడు. నేను నా జోలికి వస్తే అమెరికా మీద అణుబాంబు వేస్తా అంటాడు. ఇరాన్ను అణుబాంబుకు తయారుకు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళ క్రూడ్ ఆయిలే వాళ్ళకి బిజినెస్. క్రూడ్ ఆయిల్ ఇరాన్ దగ్గర కొనుగోలు చేయకుండా ఉన్నందుకు చాలా దేశాల మీద శాంక్షన్స్ విధించారు. ఎవరిదన్నా ఇరాన్ దగ్గర కొనుగోలు చేస్తే మీ సంగతి చెప్తాను. కానీ ఇరాన్ దగ్గర అయినా కొనుగోలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు కొనుగోలు చేస్తారు? చైనా అమెరికా చెప్పినా భయపడదు. ఎందుకంటే చైనా వాళ్ళు ఎందుకు భయపడరంటే రష్యా, చైనా ఇవన్నీ కూడా, ఇరాన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు భయపడరంటే చైనా నువ్వు నా మీద టారిఫ్ వేస్తే నేను నీ మీద వేరే విధంగా ఇస్తాను. ఎందుకంటే చైనా ప్రోడక్ట్లు చాలా చీప్. అమెరికాలో ఎక్కువ ప్రోడక్ట్లు సెల్ అయ్యేవి చైనానే. అమెరికాలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే మన దగ్గర 100 రూపాయలు అయితే అక్కడ 200 రూపాయలు అవుతుంది. అక్కడనే తయారు చేస్తే ఎవరికి లాసు? అమెరికా ప్రజలకే. రేట్లు ఎక్కువ పెట్టేది వాళ్ళే. చైనా వాళ్ళు చీప్ ప్రోడక్ట్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండవది క్రిటికల్ మినరల్స్ అంటే లిథియం. లిథియం అంటే ఇప్పుడు బ్యాటరీస్, సెల్ ఫోన్ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ అంటారు. లిథియం కానీ ఇటువంటి చాలా తక్కువ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో దొరికే మినరల్స్ చైనాలో ఉన్నాయి. ఓకే.